వాసు, వెల్కమ్ టు క్రికెట్. చాలా రోజుల తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఒక రోడ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాం. ఈరోజు మే 25 మార్నింగ్ 6:30కి హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఇన్నోర్బిట్ మాల్ దగ్గర స్టార్ట్ అయ్యి శ్రీశైలం వయా కర్నూల్ అండ్ అగైన్ హైదరాబాద్ వచ్చేలా టోటల్ 800 కిలోమీటర్స్ ప్లాన్ చేసాం. జర్నీని ఎంతవరకు కవర్ చేయగలనో ట్రై చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ. బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాం మొత్తం. సో ఈవినింగ్ అరౌండ్ 3 o'clock or 4 o'clock అవ్వచ్చు శ్రీశైలం వెళ్ళేసరికి. ఓకే, లెట్స్ గో. హాయ్, ఫస్ట్ బ్రేక్ 20 కిలోమీటర్స్ తర్వాత ఇన్నోర్బిట్ నుంచి స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉన్న జాలపల్లి రోడ్ దగ్గర ఆగాం. ఇక్కడ నుంచి శ్రీశైలం 4 hours జర్నీ చూపిస్తుంది. మళ్ళీ 2 hours జర్నీ తర్వాత ఇంకో సెకండ్ బ్రేక్ ఇస్తాం. అందరి మొహాలు ఎలా ఉన్నాయి ఒకసారి ప్లాన్ చేసుకోమా. హాయ్ ఫ్రెండ్స్, మనం మంగూర్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆరోగ్య అమృతుల్య అనే హోటల్ దగ్గర ఆగాం. ఇక్కడ ఏ టిఫిన్ అయినా సరే 40 రూపీస్ అన్నట్ట. సో టోటల్ మనం 12 మెంబర్స్ బ్యాచ్ ఉన్నాం. సో అన్ని రకాల టిఫిన్లు ఆర్డర్ చేసాం. దాని టేస్ట్ ఎలా ఉందో కాసేపట్లో మేము రుచి చూసి మీకు చెప్తాం. పల్స్గా పేపర్లా ఉండాలి. పాపం పిల్లలు ఆకలితో కటకట్లు ఆడిపోతున్నట్టున్నారు. ముందు పూరితో స్టార్ట్ చేద్దాం. పూరి చాలా బాగుంది. బాగుందా? యావరేజ్గా ఉంది. సంతోష్ గారికి ఇడ్లీలో ఉప్పు ఎక్కువైందంట. మనం శ్రీశైలంకి ఇంకా 123 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మనం ఇప్పుడు దిండి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. దిండి దగ్గర పిండి గాళ్ళు అందరూ ఇక్కడ ఉన్నారు. చలో లెట్స్ గో. పైకి వెళ్ళి దిండి రిజర్వాయర్ చూద్దాం పదండి. ఓకే రైట్.
బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట వాయిస్ బ్రాండ్ 10 రూపాయలు. మన శ్రీశైలంకి ఇంకా జస్ట్ 28 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కుర్రాళ్ళందరూ కూల్ డ్రింక్స్ తాగి చిల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చి ఆక్టోపస్ వ్యూ పాయింట్ జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. గుడ్డు భయ్య. అండ్ 20 కిలోమీటర్స్ దూరంలో మనకి అక్క మహాదేవి కేవ్స్ ఉన్నాయి. అండ్ 28 కిలోమీటర్స్ దూరంలో శ్రీశైలం ఉంది. విల్ మేక్ ఇట్ ఇన్ ద నెక్స్ట్ 1 hour. యో మ్యాన్. మనం ఫైనల్గా శ్రీశైలం డ్యామ్ అండ్ రిజర్వాయర్ దగ్గరికి వచ్చాం. చూసినట్లయితే సమ్మర్ అవడం వల్ల పెద్దగా ఇటు సైడ్ వాటర్ అయితే కనపడట్లేదు. అటు సైడ్ కూడా వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనం శ్రీశైలంకి వెళ్ళే బ్రిడ్జ్ అక్కడ దూరంగా కనపడుతుంది కదా, ఆ బ్రిడ్జ్ దాటి ఆ రూట్లో అలా పైకి ఎక్కి శ్రీశైలంకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక 22 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. రూట్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ పెద్దగా ట్రాఫిక్ కూడా లేదు. కింద మీరు చూసినట్లయితే కార్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా చేస్తారు ప్రస్తుతం వాటర్ ఫ్లో లేదు కదా, కింద కూడా ఎలా చేస్తారు మనం అన్ని కవర్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వస్తున్నాం. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం. బ్రిడ్జ్ దాటితే అటు సైడ్ శ్రీశైలం ఉంది. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. నేను రాజశేఖర్ కలిసి ట్రావెల్ చేస్తున్నాం. స్లోగా ఎక్కడికయ్యా ₹1 వేసేది ఉత్త నూనె ఇచ్చామండి. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా మనం శ్రీశైలం డ్యామ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. సమ్మర్ అవడం వల్ల ఇటు సైడ్ వాటర్ అయితే చాలా తక్కువగా ఉంది. పబ్లిక్ కూడా చాలా లైట్గా కనపడుతున్నారు. ఇలా చూసినట్లయితే వ్యూ చాలా బాగుంది. కెమెరా మీద కొంచెం మొత్తం గేట్స్ అన్ని బంద్ చేసి ఉన్నాయి అండ్ మొత్తం రాకీ ఏరియా చాలా బాగా కనబడుతుంది. అదిగో మనం వచ్చిన
రూట్ అయితే క్లియర్ గా మనం చూడొచ్చు. ఆ పైనుంచి ఇలా కిందకి రావడం జరిగింది. అలా బ్రిడ్జ్ దాటి ఇటు సైడ్ శ్రీశైలం వైపు వచ్చాం. ఇంకా మనకి జస్ట్ 10 to 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఫైనల్లీ మనం శ్రీశైలం అయితే చేరుకున్నాం. ఇప్పుడు చూసినట్లయితే ఈ రోడ్ నిండా కమ్యూనిటీ బిల్డింగ్స్ ఉంటాయట. అంటే రకరకాల క్యాష్ తాలూకు కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. మీకు దాంట్లో నాన్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. మనమైతే ఇప్పుడు ఒక ఏసీ రూమ్ తీసుకుని ఈవినింగ్ మొత్తం శ్రీశైలం అంతా కవర్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఫైనల్గా శ్రీశైలం పుణ్యక్షేత్రం అయితే రావడం జరిగింది. మనం తెల్లవారుజామున 6 గంటలకి హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ మనకి 5 to 6 hours జర్నీ పట్టింది. మధ్యలో ఘాట్ రోడ్డు దాదాపు 60-70 కిలోమీటర్స్ ఉండడం అండ్ ఎవ్రీ 1 కిలోమీటర్స్కి స్పీడ్ బ్రేకర్స్ ఉండడం వల్ల కొంచెం టైం బాగానే పడింది. ఇప్పుడే మనం ఇక్కడ ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ ఫస్ట్ ఎపిసోడ్ని ఇంతటితో ముగించి రేపు సెకండ్ పార్ట్లో మీకు టెంపుల్ అండ్ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కవర్ చేసి చూపిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.